సాలిడ్ వర్క్స్లో 2D స్కెచ్ అనేది ఏ విధంగా డ్రా చేయాలో చూద్దాం. దీంట్లో ముందుగా స్కెచ్ని అబ్జర్వ్ చేస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఈ స్కెచ్ అనేది ఈజీగా కంప్లీట్ అవుతుందో చూసుకొని దాన్ని బట్టి ట్రై చేయాలి. ముందుగా మనం ఈ స్కెచ్ని అబ్జర్వ్ చేస్తే కింద మనకి ఇన్నర్ సర్కిల్ ఒకటి ఉంది, నెక్స్ట్ మిడిల్ సర్కిల్ ఒకటి, అవుటర్ సర్కిల్ ఒకటి. ఫస్ట్ ఈ పార్ట్ మనం డ్రా చేద్దాం, నెక్స్ట్ దాని నుండి వెళ్దాం. సాలిడ్ వర్క్ పోతే ముందు పార్ట్లోకి వెళ్దాం. పార్ట్లోకి వెళ్ళి స్కెచ్ ప్లేన్ సెట్ చేసుకుందాం. ప్లేన్ వచ్చి ఫ్రంట్ ప్లేన్ తీసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇన్నర్ సర్కిల్ ఏం డయా, అది 26 డయా సర్కిల్, స్మార్ట్ డైమెన్షన్ 26 డయా. ఓకే, నెక్స్ట్ సెంటర్ లైన్, సెంటర్ సర్కిల్ డైమెన్షన్ 44 డయా సర్కిల్, సెలెక్ట్ స్మార్ట్ డైమెన్షన్ 44 డయా. నెక్స్ట్ outer diameter 60 diameter, outer diameter 60 circle, outer dimension 60. దీంట్లో మనకి మిడిల్ సర్కిల్ అనేది కన్స్ట్రక్షన్లో ఉంది కదా, మిడిల్ సర్కిల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇది కన్స్ట్రక్షన్లో పెట్టేద్దాం, ఫర్ కన్స్ట్రక్షన్. ఓకే, నెక్స్ట్ మనకి ఈ 3 సర్కిల్స్ అయిపోయినాయి కదా. ఇన్నర్ మనకి మిడిల్ సర్కిల్లో మొత్తం రొటేషన్లో 6 సర్కిల్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం సెంటర్ లైన్ తీసుకుందాం. సెంటర్ లైన్ వెర్టికల్గా, నెక్స్ట్ హారిజంటల్గా సెంటర్ లైన్. ఓకే, నెక్స్ట్ సెంటర్, దీని డయామీటర్ ఎంత, 10 డయామీటర్. మళ్ళీ అగైన్ సెంటర్, ఓకే, డైమెన్షన్ 10 డయామీటర్. ఓకే ఓకే, నెక్స్ట్ 6. ఇప్పుడు మనం దీనికి సర్క్యులర్ స్కెచ్ ప్యాటర్న్ తీసుకొని ఇక్కడ సెలెక్ట్ అవుతుంది కదా, సెలెక్ట్ చేసుకొని. ఓకే, ఆల్రెడీ ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 4 వచ్చింది. మనకు కావాల్సింది 6 కదా, 6 ఎంటర్. ఓకే, ఇది ఫుల్లీ డిఫైన్డ్ కాలేదు. డిస్ప్లేలోకి వెళ్ళి ఫుల్లీ డిఫైన్డ్, మనకి 5 సర్కిల్స్ అనేవి డిఫైన్డ్ కాలేదు. క్యాలిక్యులేట్. ఓకే, ఇప్పుడు ఫుల్లీ డిఫైన్డ్ అయింది. నెక్స్ట్ మనకి ఈ పార్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చి మనం టాప్లో ఈ 2 సర్కిల్ తీసుకుందాం. ఈ టాప్లో రైట్ సైడ్లో ఉండేదికి మిడిల్ సర్కిల్ 26 డయా, అవుటర్ డయామీటర్ 44 డయా. ఓకే, మళ్ళీ అగైన్ సర్కిల్, వన్ మోర్ సర్కిల్, ఎగ్జిట్, outer diameter 44, inner diameter 26. ఓకే, నెక్స్ట్ రైట్ సైడ్ కూడా సేమ్, తీసుకుందాం. స్మార్ట్ డైమెన్షన్, అవుటర్ డయా 44, ఇన్నర్ డయా 26. ఓకే, అయిపోయినాయి. నెక్స్ట్ దీనికి ఏం చేసాం, మనం చేయాలి, ఈ కింద మనకి ఇక్కడ నుంచి డైమెన్షన్ లెంగ్త్, ఇక్కడ నుంచి మనకి 90 డిస్టెన్స్ వచ్చి స్మార్ట్ డైమెన్షన్ 90. ఓకే, సేమ్ ఇది కూడా 90. ఓకే,
నెక్స్ట్ ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ సెంటర్ పాయింట్ మిడిల్ గ్యాప్ 30 mm. 30 mm స్మార్ట్ డైమెన్షన్ 30 mm. ఓకే. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి 42 mm. 42 mm. ఓకే. ఇప్పుడు ఫుల్లీ డిఫైన్డ్ అయింది కదా. నెక్స్ట్ మనకి ఏముంది, రైట్ సైడ్లో మనకి లైన్ డ్రా చేసుకొని ఓకే ఫుల్లీ డిఫైన్డ్. నెక్స్ట్ మనకి ఈ 2 సర్కిల్ మిడిల్లో 23 రేడియస్లో ఆర్క్ 23 రేడియస్ కదా. దీనికి మనం పెరిమీటర్ సర్కిల్ తీసుకొని ఫస్ట్ సర్కిల్ సెలెక్ట్ చేస్తాం, అట్లానే రెండో సర్కిల్ సెలెక్ట్ చేస్తాం. ఓకే. ట్రిమ్ ఎంటిటీస్ డైమెన్షన్ ఎంత ఉంది మనకి, రేడియస్ ఎంత ఇచ్చాం 23. ఓకే. నెక్స్ట్ 105 రేడియస్. సేమ్ దీనికి కూడా మనం పెరిమీటర్ సర్కిల్ తీసుకుని ఫస్ట్ అవుటర్ డయామీటర్ తాలూకా దానిపైన క్లిక్ చేసి నెక్స్ట్ దీనిపైన క్లిక్ చేసినాక ఓకే. మళ్ళీ అగైన్ ట్రిమ్ ఎంటిటీస్ రేడియస్ 105 స్మార్ట్ డైమెన్షన్ రేడియస్ 105. ఓకే. స్కెచ్ కంప్లీట్. ఫుల్లీ డిఫైన్డ్గా వచ్చింది. స్కెచ్ ఈజ్ కంప్లీట్.